ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యే నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము 12వ అధ్యాయము. మొత్తం 12వ స్కందంలోని 16వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. వ్యాస మహర్షి జనమేజయునకు ఇంకా మణిద్వీపమును గురించి వర్ణించి చెప్పటం ఇప్పుడు మనం తెలుసుకుంటాము. వ్యాస మహర్షి చెప్తున్నాడు, రాజా, ఇప్పుడు ఈ చింతామణి గృహ పరిణామమును విను. ఇది ఎంతో విశాలమైన భవనము. 1000 యోజనముల పొడవును వెడల్పును కలిగి ఉంటుంది. దీని ఉత్తర భాగమున మిక్కిలి పొడవైన ప్రాకారము ఉన్నది. తూర్పు నందలి ప్రాకారము కంటే ఉత్తర దిశయందు గల ప్రాకారము క్రమముగా 2 అధికముగా కలదని చెప్తారు. భగవతి యొక్క ఈ మణిద్వీపము భూమి మీద కాకుండా అంతరిక్ష లోకమునందు శోభిల్లుతూ ఉంటుంది. ప్రళయకాలమునందు ఇది నశించదు, సృష్టి కాలమునందు ఆవిర్భవించదు. కానీ కార్యమునకు తగినట్టు వస్త్రములాగా నిరంతరము దీనియందు సంకోచ వ్యాకోచములు కలుగుతుంటాయి. ప్రాకారములన్నింటి యొక్క శోభ ఆ చింతామణి గృహ పరిధియందే విలసిల్లుతుంది. ఆ భవ్య భవనము భగవతి మహామాయ విరాజమానురాలకు స్థలముగా చెప్పబడుతుంది. రాజా, ప్రతి బ్రహ్మాండమునందు గల ఉపాసకులు దేవలోక, నాగలోక, మనుష్యాది ఇతర లోకములందున్న శ్రీదేవి భక్తులందరూ ఇక్కడ వచ్చి చేరుతారు. దేవీ క్షేత్రమునందుండి ఆ దేవి ఉపాసనలయందు తత్పరులై ప్రాణములను త్యజిస్తారు. వీరందరూ కూడా దేవీ మహోత్సవములు జరిగే స్థలమునకు వెళతారు. అక్కడ కృతకుల్య, దుగ్ధకుల్య, దధికుల్య, మధుస్రవ, అమృతవహ, ద్రాక్షారసవహ, జంబూరసవహ, ఆమ్రేక్షు రసవహ మొదలగు వేల కొలది శ్రేష్టములైన నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ మనోరథ రూపములకు పండ్లతో కూడిన అనేక వృక్షములు, దిగుడు బావులు కూడా ఉంటాయి. ఇవన్నీ యథేచ్ఛగా పావనమొనరించటానికి యోగ్యమైన జలములను ప్రసాదిస్తాయి. ఇందులో ఏమాత్రమూ కొరుత లేదు. మణిద్వీపమునందు రోగము చేత ఎవ్వరి శరీరము కృశించదు. ఎప్పుడూ వృద్ధాప్యము తన ప్రభావమును చూపలేదు. ఆ దివ్యధామము చింత, మాశ్చర్య, కామ క్రోధరహితమైనది. అక్కడ ఉన్నవారందరూ యవ్వన సంపన్నులు. తన భార్యలతో కూడి వేల కొలది సూర్యులలాగా తేజస్సంపన్నులై ఉంటారు. అక్కడ స్థితులై భగవతి భువనేశ్వరిని నిరంతరము ఉపాసించు వారి యందుండి ఎంతోమంది సాలోక్యముక్తిని, ఎంతోమంది సామీప్య ముక్తిని పొంది ఉన్నారు. చాలామంది సాలోక్యముక్తికి భాగస్వాములయ్యారు. ప్రతి బ్రహ్మాండమునందున్న దేవతల సమాజములు మణిద్వీపమునందుండి భగవతి జగదీశ్వరిని ఉపాసిస్తారు. 7 కోట్ల మహామంత్రములు మూర్తిమంతములై భగవతి ఆరాధనయందు తత్పరులై ఉంటారు. సామ్యావస్థనందున్న శివాదేవి కారణ బ్రహ్మ స్వరూపమని చెప్తారు. ఆమె మాయామయమగు సబల విగ్రహమును ధరించి ఉంటారు. సకల మహావిద్యలు సదా ఆమె సేవయందు సంలగ్నములై ఉంటాయి. రాజా, ఈ విధముగా మణిద్వీపము యొక్క అతిశయ మహిమను చెప్పాను. కోట్ల కొలది సూర్యులు, చంద్రులు, అగ్నులు, విద్యుత్తులు ఈ మణిద్వీప దివ్య ప్రభల కోటి ఎందలి ఒక్క అంశకు కూడా సరిపోవటానికి అర్హత కలిగి ఉండరు. ఈ పురమునందు ఒకచోట ముత్యముల వంటి ప్రకాశము వ్యాపించి ఉంటుంది. కొంత భాగము మరకత మణుల యొక్క సౌందర్యము ధరించి ఉంటుంది. ఇంకొక చోట విద్యుత్తులాగా, సూర్యునిలాగా మెరుస్తూ ఉంటుంది. మరి ఒక చోట మధ్యాహ్న కాలమునందలి ప్రచండమైన సూర్యుని తాపమా అన్నట్లు దృష్టిగోచరమవుతుంది. మరి ఒక చోట వేల కొలది విద్యుత్తుల తేజమును ధరించిన దివ్యకాంతులు వ్యాపించి ఉంటాయి. మరి ఒక చోట సింధూరము, నీలేంద్ర మణులతో సమానమైన సౌందర్యము దృష్టిగోచరమవుతుంది. కొన్ని దిశాభాగములు కాంతియందు దావానలములాగా, తప్తకాంచనములాగా శోభిల్లుతూ ఉంటాయి. కొన్ని స్థలములు చంద్రకాంత మణులు
సూర్యకాంత మణుల రాళ్ల చేత నిర్మించబడినవా అన్నట్లు ఉంటాయి. ఈ పురము యొక్క శిఖరము రత్నమయము, ప్రాకారములు గోపురములు రత్న నిర్మితములు. రత్నమయములైన వృక్షములతో, ఆకులతో, పువ్వులతో ఈ నగరము చక్కగా అలంకరించబడి ఉంటుంది. ప్రకాశవంతమైన ఈ నగరమునందు దివ్య మయూరములు ఎల్లవేళలా నృత్యము చేస్తుంటాయి. పావురములు శబ్దము చేస్తూ ఉంటాయి. కోకిలలు కూహు కూహు నాదములతో వినదించుతూ ఉంటాయి. చిలుకలు మధుర వచనములతో ఈ నగరమును ప్రతిధ్వనింప చేస్తుంటాయి. ఈ నగరమునకు చుట్టూ రమ్యమై స్వచ్ఛమైన జలములు కల లక్షల కొలది సరోవరములు పరివృతమై ఉంటాయి. మణిద్వీప మధ్య భాగమునందు వికసించిన రత్నమయ కమలములతో ఈ నగరము అనుపమ శోభలొలుకుతూ ఉంటుంది. దానికి 4 వైపులా ఉన్న 100 యోజనముల భూమి దివ్య గంధములతో సదా పరిమళిస్తూ ఉంటుంది. మందగమనముతో వీచే వాయువులు వృక్షములను మెల్లమెల్లగా కదిలిస్తూ ఉంటాయి. చింతామణి సమూహముల వెలుగులతో ఆకాశము కళకళలాడుతూ ఉంటుంది. సర్వత్రా చెల్లాచెదురై పడి ఉన్న రత్నప్రభలతో దిశలన్నీ అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉంటాయి. వృక్షముల మధుర సుగంధములతో కూడిన సౌఖ్యదాయకమగు వనములు సదా పరిపూర్ణముగా వీస్తుంటాయి. రాజా, 10,000 యోజనముల వరకు మెరుస్తూ ఉండడి మణిద్వీపము ధూపము చేత శ్రేష్టమైన పరిమళములను వెదజల్లుతూ ఉంటుంది. దర్పణములతో కూడి ఈ మణిద్వీప దిశలు చింతామణుల జ్యోతి పుంజములతో శోభలొలుకుతూ అందరి మనస్సులను ముగ్ధము చేస్తుంటాయి. రాజా, సకల ఐశ్వర్యములు, శృంగారములు, సర్వజ్ఞతలు, తేజస్సులు, పరాక్రమములు, ఉత్తమ గుణములు, దయలు ఈ మణిద్వీపమునందే సమాప్తమగుచున్నాయి. రాజు యొక్క ఆనందము నుండి మొదలుకొని బ్రహ్మలోకము వరకు ఉన్న ఆనందములన్నీ ఈ నగరమునందు విద్యమానములై ఉన్నాయి. రాజా, ఈ మణిద్వీప మహిమను నీకు వర్ణించి చెప్పాను. మహాదేవి యొక్క ఈ పరమధామము అన్ని లోకముల కంటే మిక్కిలి శ్రేష్టమైనది. ఈ మణిద్వీపమును స్మరించినంతనే సకల పాపములు నశిస్తాయి. మరణ సమయమున మణిద్వీపమును స్మరించిన ప్రాణి ఆ ధామమునకే వెళతాడు. 8వ అధ్యాయము మొదలుకొని ఇప్పటి వరకు ఈ విషయమును అధ్యాయ పంచకమని చెప్తారు. జాగ్రత్తగా నిత్యము దీనిని పఠించిన ప్రాణులు భూత ప్రేత పిశాచాది బాధల నుండి ముక్తులవుతారు. నూతన గృహ నిర్మాణము లేక వాస్తుదేవతలను పూజించు సమయమున యత్నపూర్వకముగా దీనిని పఠించిన వారికి శ్రేయస్సు లభిస్తుంది అని మణిద్వీప వర్ణన గురించి జనమేజయునకు వ్యాస మహర్షి చెప్పాడు. అధ్యాయము 12 సమాప్తము. మణిద్వీప వర్ణన కూడా సమాప్తము. 13, 14 అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.